పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి తాత్కాలిక ఉపశమనం లభించింది. కింది కోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ గడువును ఏప్రిల్ 13 వరకు పొడిగించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 13కి వాయిదా వేసింది. కాగా నేటి విచారణకు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వచ్చారు. మోడీ అనే ఇంటి పేరుపై వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ న్యాయస్థానం 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే. దొంగలందరికీ మోడీ అనే ఇంటి పేరే ఉంటోందని రాహుల్ వ్యాఖ్యలు చేయగా గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే న్యాయవాది పూర్ణేష్ మోడీ పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులోనే రాహుల్కు 2 ఏళ్ల జైలు శిక్ష పడింది. శిక్ష విధించిన నేపథ్యంలో పార్లమెంట్ సచివాలయం ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. 8 ఏళ్ల వరకు పోటీకి అనర్హుడంటూ పేర్కొంది. అదేవిధంగా 24 గంటల్లోగా అధికార నివాసం ఖాళీ చేయాలని రాహుల్కు ఉత్తర్వులు జారీ చేశారు.